2010, 2015 మధ్యలో కాశ్మీర్లో ప్రతి సంవత్సరం కూడా కాల్పులు జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు అక్కడ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక్కో స్టేట్కి ఒక 1000 మందిని లిస్ట్ చేసి పంపించేస్తారు ఒక్కో ఊరికి. అంటే ఒక ఆంధ్రాలో హైదరాబాద్ ఉంటే ఒక 1000 మంది ఆ లిస్టులో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తారు. వీళ్ళని పంపించేస్తున్నాం మీ దగ్గరికి అని. వాళ్ళు ఏం చేస్తారంటే సీఎం గారిని, గవర్నర్ గారిని కలిసి, మరి స్వచ్ఛంద సంస్థలను కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, ఉప్పు, పప్పు, కొబ్బరి నూనె, మంచి నూనె ఇటువంటివన్నీ ఒక లిస్ట్ తీసుకొచ్చి అడుగుతారు. డబ్బులు ఇవ్వండి సార్ మేము తింటామని. వీళ్ళకి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కలెక్టర్ ఏం చేస్తారంటే ఒక పెద్ద గ్రౌండ్ ఇచ్చి అక్కడ రెఫ్యూజీ టెంట్స్ అని ఉంటాయి. ఆ టెంట్స్ వేసేసి వాళ్ళకి టెంపరీ బాత్రూమ్స్ అన్నీ అరేంజ్ చేసేసి అవి వాళ్ళని అందులో ఉంచుతారు. ఇది చార్మినార్ దగ్గర ఒక ఏరియా ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం రెఫ్యూజీస్ వస్తూ ఉంటారు. సో నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నప్పుడు సామాన్లు అవి పట్టుకెళ్ళి వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పిల్లలతోటి, పెద్దోళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా బాధాకరంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సొంత ఇల్లులు ఉన్నాయి కాశ్మీర్లో, వాళ్ళకి సొంత యాపిల్ చెట్లు ఉన్నాయి. ఆ పిల్లలు నాతో చెప్పేవారు, हमारा యాపిల్ జో హై అవి కొత్త కాతే హోంగే అమ్ ఇద్దరు పడే హువే హే. ఇదే వాళ్ళు చెప్పేవారు పిల్లలు. మరి ఎవరు ఉండరా మీ ఇంట్లో అంటే, ఇంకెవరు ఉంటారు, మేము అందరం ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు పేల్చేసి ఉంటారు మా ఇల్లు, లేదా పడిపోయి ఉంటుంది అని చెప్పేవారు. ఇప్పుడు యుద్ధం 1971లో మనం చూసాము. దాని తర్వాత జాలీగా ఎంజాయ్గా ఉద్యోగాలు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, డబ్బులు సంపాదించడానికి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు మనకి యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైనప్పుడు మనకు ముందుగా తెలిసేది ఏంటంటే కరెంటు లేకపోవడం, నీళ్లు దొరకకపోవడం, బయటికి వెళ్ళలేకపోవడం, రాత్రులు దీపాలు ఆర్పేసి మనం ఇంట్లో సీక్రెట్గా ఉండడం. ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మనం ఎంత స్వేచ్ఛాపరులమో అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి యుద్ధం ఇటువైపు వస్తే అంటే సిటీల మీదే ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి వీలైనంత వరకు యుద్ధం మీ దరిదాపుల్లోకి వస్తే పల్లెటూర్లకు వెళ్ళిపోండి. నాకు తెలిసి టెక్నిక్ బాగా. కాబట్టి అక్కడ ఎవరు కూడా బాంబులేరు, ఎప్పుడు సిటీలను ధ్వంసం చేస్తారు, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటే వాటిని ధ్వంసం చేస్తారు. ఎప్పుడు టార్గెటెడ్గా ఉంటాయి, యుద్ధం వ్యూహంలో ఒక భాగంగా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లో, విజయవాడ లాంటి పెద్ద సిటీల్లో, వైజాగ్ లాంటి పెద్ద సిటీల్లో, రాజమండ్రి లాంటి పెద్ద సిటీల్లో ఉంటే కనుక పల్లెటూర్లకు వెళ్ళిపోండి. యుద్ధం కనుక మీకు మొదలైంది అని అంటే మీరు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మీ స్వాతంత్రాన్ని మీరు అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. చనిపోయిన వాళ్ళు మన ముందు చనిపోతూ ఉంటారు, మనం బాధపడకూడదు. బ్రతుకున్న వాళ్ళు మనం జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. జై హింద్, జై భారత్.